ఈ అమ్మాయి ఒప్పుకున్నట్లుగానే జూని పెళ్లి చేసుకోవడానికి అతని దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి ఎలాంటిదో కనుక్కోవాలని జూ తన అసిస్టెంట్ని ఆమెని కలవమని చెప్పాడు. అసిస్టెంట్ ఆ అమ్మాయికి 10 మిలియన్ యువాన్ ఉన్న ఒక బ్యాంక్ కార్డు ఇచ్చాడు. అది తనకు గిఫ్ట్ అని చెప్పాడు. ఆ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది. కానీ అసిస్టెంట్ 3 ఇయర్స్ తర్వాత డైవర్స్ తీసుకోవాలి అని చెప్పాడు. ఆ అమ్మాయి వెంటనే ఓకే అని చెప్పింది. ఇది చూసిన సీఈఓ ఆ అమ్మాయి డబ్బు కోసం మాత్రమే వచ్చింది అనుకున్నాడు. కళ్ళు మూసి తెరిచేలోపే 3 ఇయర్స్ అయిపోయాయి. ఆ అమ్మాయి అగ్రిమెంట్ ప్రకారం సీఈఓ దగ్గరకు వచ్చింది విడాకుల కోసం. అనుకోకుండా ఆ అమ్మాయి సీఈఓ స్పెషల్గా యూజ్ చేసే లిఫ్ట్లోకి వెళ్ళింది. కానీ తనకు తెలియదు లోపల ఉన్న సీఈఓ అని. తను సీఈఓ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది. తను లిఫ్ట్ నుంచి ఫస్ట్ బయటకు వచ్చాడు. అతన్ని ఆపి సీఈఓ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడిగింది. సీఈఓ నీకేం కావాలి, ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి జూకి విడాకులు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి పేపర్స్ చూపించింది. అది చూసి సీఈఓ ఆ అమ్మాయిని గుర్తుపెట్టాడు, తన భార్యని. ఎందుకంటే అతను ఇప్పటి వరకు ఆమెను కలవలేదు. అతను కావాలనే అమ్మాయికి ఫ్రంట్ డెస్క్ వద్ద అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చెప్పాడు. తర్వాత సెక్రటరీకి ఫోన్ చేసి తనకి డైవర్స్ కావాలంటే ఓకే, కానీ నేను ఒక పైసా కూడా డబ్బులు ఇవ్వను అని చెప్పాడు. అది విన్న అమ్మాయి ఏమీ దక్కదని తెలుసుకుని భయపడింది. అది చూసి సీఈఓ ఈ అమ్మాయి డబ్బు కోసం మాత్రమే వచ్చింది అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి నేను డబ్బు వదులుకుంటాను, కానీ తను 3 ఇయర్స్ నుంచి పెంచుకుంటున్న చిన్న గోల్డ్ విషయం మాత్రం తీసుకెళ్తాను అని చెప్పింది. దానికి ఓకే చెప్పమని సీఈఓ తన అసిస్టెంట్తో చెప్పాడు. దానికి ఫస్ట్ తను డైవర్స్ పేపర్స్పై సంతకం చేయాలి అని కూడా చెప్పాడు. అతను తన మాట పూర్తి చేయకముందే ఆ అమ్మాయి సంతకం చేసేసింది. అది అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది. అందుకనే అతను ఆ అమ్మాయిని పర్సనల్గా టెస్ట్ చేయాలి అనుకున్నాడు. అతను ఆ అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళడానికి ఒక సాకు చెప్పాడు. ఆ అమ్మాయి సీఈఓ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడిగింది. అందుకు సీఈఓ ఈ అమ్మాయి తనకు దగ్గరవ్వాలనుకుంటుందని భావించాడు. కానీ ఆ అమ్మాయి రైడ్కి కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసి తర్వాత సీఈఓ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసింది. తను ఎలాంటి అమ్మాయి అని అతనికి అర్థం కాలేదు.